హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. డిమాండ్ పవన్ వర్సెస్ తనుజ గొడవ జరిగింది కదా, ఆ గొడవలో ఎవరిది చెప్పు ఎవరిది రేట్ అనేది మాట్లాడుకుందాము. అదేవిధంగా నిన్న నామినేషన్లో తనుజ బూతులు మాట్లాడిందా, దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా మిడ్ నైట్లో తనుజ కళ్యాణపాల నా బలము అని అంటుంది. ఎందుకోసం అంటున్నది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా టికెట్ ఫినాలే టాస్క్లో టోటల్గా 4 టాస్కులు అయితే జరగడం జరిగింది. ఆ టాస్కుల్లో ఎవరెవరు గెలిచారో ఎవరెవరు గేమ్ ఆడనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు టాప్లో కొనసాగుతున్నారు, ఎవరు సేఫ్ పొజిషన్లో ఉన్నారో, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నాకు బిగ్ బాస్ టైటిల్ వద్దంటున్నటువంటి ఇమాన్యుయల్, దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న డిమాండ్ పవన్ వర్సెస్ తనుజ వీళ్ళిద్దరు గొడవ జరిగింది కదా, ఆ గొడవలో ఎవరిది తప్పు ఎవరిది రైట్ అంటే 100కి 100% అక్కడ తనుజ గారిది తప్పు ఉంది. ఎందుకంటే డిమాండ్ పవన్ తన దగ్గర తనతో ఉన్నటువంటి పాయింట్స్ 1 by 1 పెడతా ఉండు. తనుజ ఆ పాయింట్స్ని డిఫెండ్ చేసుకోలేక తట్టుకోలేక నిన్న బూతులు మాట్లాడిందని చెప్తున్నాను. ఎందుకన్నానంటే నిన్న బిగ్ బాస్ తన మైక్ని 3 నుంచి 4 సార్లు మ్యూట్ చేయడం జరిగింది. అంటే అసలు ఏం మాట్లాడింది అనేది కూడా చూపించలేదు, అలాగే తన లిప్సింగ్ కూడా చూపించలేదు. కానీ అక్కడ ఇమాన్యుయల్, పవన్ కళ్యాణ్, రీతు చౌదరి మాత్రం తను మ్యూట్ అయినప్పుడు వాళ్ళు ఫేస్ అయితే ఆశ్చర్యానికి పెట్టడం జరిగింది. అంటే అనరాని మాటలు ఏదో 100కి 100% తనుజ గారు అన్నారు. లేకపోతే బిగ్ బాస్ మైక్ ఎందుకు మ్యూట్ చేస్తాడు. అదేవిధంగా ఓవర్ యాటిట్యూడ్, అలాగే ఓవర్ అగ్రెసివ్, అలాగే డిమాండ్ పవన్ అంటే ఫస్ట్ నుంచి చాలా చిన్న చూపు తనుజకు. ఎందుకు చిన్న చూపు అర్థం కాలేదు. కామరాని చిన్న చూపా లేకపోతే నార్మల్ పర్సన్ అని చిన్న చూపా అసలు ఏందో అర్థం కావట్లేదు. ఫస్ట్ నుంచి డిమాండ్ పవన్ అంటే తనుజకు చాలా చిన్న చూపు అయితే ఉంది, చాలా అగ్రెసివ్ అయింది, చాలా కోపం అయింది. అదేవిధంగా నామినేషన్లో గ్లాస్ బాటిల్ తనకు తను పలగొట్టుకొని నామినేషన్ అయిపోయిందని చెప్పి నాకు నిన్న ఓవరాల్గా అర్థమైంది ఏంటంటే 100కి 100% తనుజ గారికి డిఫెండ్ చేసే స్కిల్స్ లేక నిన్న అలా అగ్రెసివ్ అయిందని చెప్పి నాకైతే అనిపించింది. మీకేమనిపించింది అని కింద కామెంట్ పెట్టండి. డిమాండ్ పవన్ది తప్ప లేకపోతే ఇమాన్యుయల్ది తప్ప అనేది కూడా, డిమాండ్ది తప్ప తనుజ తప్ప వీరిద్దరిలో ఎవరిది తప్పో మీ సపోర్ట్ ఎవరికి అనేది కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా టికెట్ ఫినాలే టాస్క్ అనేది ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లో స్టార్ట్ అయింది. టికెట్ ఫినాలే టాస్క్లో టోటల్గా ఇప్పటివరకు అయితే 4 టాస్కులు ఆడడం జరిగింది. సో ఆ 4 టాస్కుల్లో ఇప్పటివరకు ఎవరెవరు గెలిచారనేది ఫస్ట్ మాట్లాడుకుందాము. పోరాడి కళ్యాణపడాలు ఒక టాస్క్ అయితే ఓడిపోవడం జరిగింది. సో కళ్యాణపడాలు ఏ టాస్క్ అనేది కూడా చెప్తాను. ఫస్ట్ టాస్క్ మ్యాథమెటిక్ టాస్క్ ఆల్రెడీ ప్రోమో చూడడం జరిగింది. బిగ్ బాస్ ఒక సంఖ్య చెప్తాడు, ఆ సంఖ్యకి చెప్పినటువంటి ఒక అంటే ఫోటో మనం చూపించాలి. బిగ్ బాస్ ఒకటి చెప్పిండు నాకు 13 14 - 13 ఆ బోర్డు చూపిస్తే బిగ్ బాస్ చెప్పిన బోర్డుకు మ్యాచ్ అవుతుంది. అంటే 14 - 13 ఎంత 1 కదా. సో బిగ్ బాస్ 1 చెప్పినప్పుడు ఆ బోర్డు చూపించాలి, 14 - 13 అని బోర్డు చూపించాలి. ఆ విధంగా ఫస్ట్ టాస్క్ మ్యాథమెటిక్స్ టాస్క్ కళ్యాణపడాల, ఇమాన్యుయల్, రీతు చౌదరి వీళ్ళు ముగ్గురు ఆడతారు. ఈ టాస్క్లో గెలిచింది ఫస్ట్ ఇమాన్యుయల్. దాని తర్వాత సెకండ్ టాస్క్ ఫ్లవర్ టాస్క్. ఈ ఫ్లవర్ టాస్క్లో తనుజ, డిమాన్, బర్ని వీళ్ళు ముగ్గురు ఆడతారు. సో తనుజ గెలుస్తుంది. అలాగే థర్డ్ టాస్క్ బాల్ టాస్క్ రిలేటెడ్ ఉంటుంది. ఈ టాస్క్లో ఇమాన్యుయల్ వర్సెస్ సంజయ్ ఆడతాడు. సో ఈ టాస్క్లో ఇమాన్యుయల్ గెలుస్తాడు. సో అదేవిధంగా ఫోర్త్ టాస్క్ సుమన్ శెట్టి వర్సెస్ తనుజ ఆడతారు. సో ఈ టాస్క్లో తనుజ గెలిచింది. ఓవర్గా ఇప్పటివరకు 4 టాస్కులు జరిగాయి. ఆ 4 టాస్కుల్లో కళ్యాణపడాలు ఒక టాస్క్ ఓడిపోయాడు. అదేవిధంగా బర్నీ ఓడిపోయాడు, రీతు చౌదరి ఓడిపోయింది, డిమాండ్ పవన్ ఓడిపోయాడు, సుమన్ శెట్టి ఓడిపోయింది. సో ఓవరాల్గా ఇమాన్యుయల్ 2 టాస్కులు గెలిచాడు, తనుజ 2 టాస్కులు గెలిచారు. వీళ్ళు నెక్స్ట్ లెవెల్కి పాస్ అవ్వడం జరిగింది. అంటే బిగ్ బాస్ టికెట్ ఫినాల్ టాస్క్ ఒక 4-5 లెవెల్ పెట్టుతున్నాడు. ఆ 4-5 లెవెల్లో ఎవరెవరైతే పాస్ అవుతారో వాళ్ళకు ఫైనల్ టాస్క్ అయితే పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా నామినేషన్లో టోటల్గా 6 కంటెస్టెంట్లు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు అంటే తనుజ, సంజన, భరణి, సుమన్, డిమాండ్ పవన్, రీతు చౌదరి. సో వాళ్ళ ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉందని ఒకసారి మనం పరిశీలిస్తే తనుజ ఓటింగ్ అనేది 30%లో కొనసాగుతుంది. అలాగే రీతు చౌదరి ఓటింగ్ అనేది 18%లో, అలాగే సంజన గారి ఓటింగ్ అనేది 16%లో, బర్నీ ఓటింగ్ అనేది 11%లో, డిమాండ్ పవన్ ఓటింగ్ అనేది 11%లో, సుమన్ శెట్టి ఓటింగ్ అనేది 10%లో కొనసాగుతుంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో, అదేవిధంగా డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు ఎలిమినేషన్ అయితే బాగుంది అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే బిగ్ బాస్ టైటిల్ విన్నరు
కళ్యాణ్ పడాలి అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా, లేకపోతే ఇమాన్యుల్ అవుతారా అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. ఓవరాల్గా నామినేషన్ ఉన్న 6 కంటెస్టెంట్లో తనుజ, రీతు చౌదరి, సంజన వీళ్ళు ముగ్గురు సేఫ్ జోన్లో ఉన్నారు. బర్నీ, డెమాన్ పాన్, సుమన్ శెట్టి డేంజర్ జోన్లో ఉన్నారు. కొన్ని సైట్లోనేమో ఓన్లీ తనుజ, సంజన వీళ్ళిద్దరు సేఫ్ జోన్లో, మిగతా రిమైనింగ్ 4 కంటెస్టెంట్లు అయితే డేంజర్ జోన్లో. ఓవరాల్గా ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జ్ఞానేశ్వర్.